పాడి కౌశికన్న ఏడికోతే ఆడ వాడి వేడిగా లొల్లిలు కావాల్సిందే. లొల్లి ఏడుంటే కౌశికన్న ఆడుంటాడు అన్నట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే. అన్న జోరు అట్లుంది మరి. పబ్లిక్ కోసం ఫైటింగ్ చేస్తున్నా అంటుండు గాని అన్న పతార కోసం ఫైటింగ్లు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. పాడి కౌశికన్న అంటే ఫ్లవర్ అనుకుంటిరా? ఫైరు, వైల్డ్ ఫైరు, ముట్టుకుంటే కాలిపోతారు అన్నట్టే అన్న ఫైరు రోజుకింత జోరు పెంచుతుండు. ఎన్ని పోలీస్ కేసులన్నా వెట్టని, ఎట్లన్నా బెదిరియని అస్సలే జంకుతలేడు. ఇలా జమ్మికుంట మండలం సైదాబాద్ కాడ గ్రామ సభలు పెడితే ఆడ కూడా లొల్లేమోపి చేసిండు. జనాలకు ఇస్తామని చెప్పిన దాని ప్రకారంగా అర్హులకు ఎందుకు పథకాలు ఇస్తలేరు? కొర్రీలు ఎందుకు పెడుతుండ్రు? ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఎందుకు మొండి చేయి చూపుతుండ్రు? హామీ ఇచ్చిన దాని ప్రకారంగా గ్యారెంటీలు అమలు చేయాలి అనుకుంటా లొల్లి మోపు చేసే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఊకుంటారా? కొంతమంది కౌశికన్న మీద కోడిగుడ్లు టమాటాలు ఇస్త్రిండ్రు. ఇక రెండు పార్టీల కార్యకర్తల నడమ బయసు మంచిగానే అయింది. మళ్ళా కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండ్రు ఇరు వర్గములు. ఏమిటికొచ్చిన పంచాయత్ చెప్పుండ్రు ఇది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పజ్జన్నకున్న ఫ్యాన్ ఫాలోయింగే అలాగా. మొన్న డెహ్రూడు టూర్లు ఉన్నప్పుడు గుండెపోటు వస్తే స్టంట్ వేసిర్రు. ఇప్పుడు జర కోలుకుంటే అలా మన్మని చూడుర్రి అలా తాత గురించి ఎట్లా తొడలు కొట్టి చెప్తుండో. పజ్జన్నకు గుండెపోటు వచ్చి జర ఇప్పుడిప్పుడే కోలుకుంటుండు. ఇక అభిమానులు పాటోలు కార్యకర్తలంతా చూసిపోతందుకు వస్తుర్రు. గట్లనే అందరిలో కూర్చుంటే జర నిమ్మలం ఉంటదని బయట సోఫాలో కూర్చొని మాట్లాడుతుండో వచ్చిన వాళ్ళు అందరితోని. ఇక అప్పుడు ఆయన మన్వడు తాత గురించి ఎట్లా మాట్లాడుకొస్తుండో ఇనురి. ఓటమికి ఓడించే సత్తా అంటే ఓపికకు ఓటమిని సైతం గెలిపించే సత్తా అంటుంది. అదే గెలుపు సత్తాక మన ప్రధాన నాయకులు కేసీఆర్ గారు మళ్ళీ మన ముందుకు వస్తారు. జాగ్రత్త. ఓటమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు గెలిపించే సత్తా ఉంది. ఓపికతో ఉంటే రానున్న రోజుల్లో విజయం మనదే, అధికారం మనదే. ఇన్నరా? ఓ దిక్కు తాతను పొగుడుకుంటేనే ఇంకో దిక్కు కేసీఆర్ ను కూడా ఆకాశానికి ఎట్లెత్తుతుండో. ఇక బుడ్డోడు జై జవాన్, జై కిసాన్, జై కేసీఆర్ అని తొడలు కొట్టుకుంటా మాట్లాడేసరికి ఆడున్నోళ్లే కాదు ఈ వీడియో చూసినోళ్ళు కూడా మురిచిపోవట్టిర్రు. ఇక కారుకర్తల అభిమానులైతే ఒక్క తిరిగా లైకులు కొట్టి చేతులు నయంగా షేర్లు చేస్తున్నారు ఈ వీడియోను.